This video is for educational and informational purposes only. Please do your own research before applying. పెన్షన్ శాఖలో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,75,000 జీతం అయితే ఇస్తారు. అండ్ ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేశారు. కేవలం అప్లికేషన్ని మెయిల్ చేసే చాలు, మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఉద్యోగాలకి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ప్రభుత్వ టెలికాం సంస్థలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 50,000కి పైగా జీతం ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఖచ్చితంగా ఇది కూడా ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఎన్పిఎస్ ట్రస్ట్ అంటే నేషనల్ పెన్షన్ ట్రస్ట్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.npstrust.org.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఊరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఎన్పిఎస్ ట్రస్ట్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఉండాల్సిన అర్హతలు ఏంది, మీకు శాలరీ, ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది, ఎంత ఏజ్ లిమిట్స్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్, ఇవన్నీ క్లియర్గా నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ మాత్రం చాలా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అడిగారు. సో ఓన్లీ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్స్ ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే సీనియర్ కన్సల్టెంట్ లీగల్ వేకెన్సీకి మీరు బ్యాచిలర్స్ ఆఫ్ లా ఎల్ఎల్బితో పాటు మాస్టర్స్ ఆఫ్ లా ఎల్ఎల్ఎం డిగ్రీ కూడా చేసి ఉండాలి. దాంతోపాటు మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండిలింగ్ లీగల్ అండ్ రెగ్యులేటరీ మ్యాటర్స్ ఉంటాయి కదా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కానీ, ఏఎఫ్స్ కానీ, ప్రైవేట్ ఈక్విటీ కానీ, బిఎఫ్ఎస్ఐ కానీ, వీటికి సంబంధించి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఫస్ట్ రోల్కి ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. తర్వాత సెకండ్ కన్సల్టెంట్ రీసెర్చ్ అనలిస్ట్ వేకెన్సీకి మీరు సిఏ చార్టర్డ్ అకౌంట్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ కానీ, లేదా బీటెక్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్ కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ ఆ ఈక్వలెంట్ డిసిప్లిన్లో చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇంకా మీరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. అంటే ఈ సెకండ్ రోల్కి ఓన్లీ క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు అంతే. సో అలా ఈ 2 types ఆఫ్ వేకెన్సీస్కి ఈ 2 different క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 31st January 2026 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. ఈ ఫస్ట్ సీనియర్ కన్సల్టెంట్ వేకెన్సీస్కి మ్యాక్సిమం 40 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ రీసెర్చ్ అనలిస్ట్ కన్సల్టెంట్కి అయితేనేమో 30 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. నెక్స్ట్ మీకు మంత్లీ శాలరీ ఎలా ఉంటుందంటే ఈ ఫస్ట్ సీనియర్ కన్సల్టెంట్కి సెలెక్ట్ అయితే నెలకి 2,25,000 జీతం ఇస్తారు. అదే కన్సల్టెంట్ రీసెర్చ్ అనలిస్ట్కి అయితే నెలకి 1,75,000 జీతం ఇస్తారు. సో ఇది మంత్లీ శాలరీ చాలా మంచి శాలరీ, బెస్ట్ శాలరీ ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. ఇది అఫీషియల్గా ఎన్పిఎస్ ట్రస్ట్ వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు. మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. అండ్ మీకు యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ని రివ్యూ చేసి మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే యాన్యువల్గా మీకు శాలరీ కూడా ఇంక్రిమెంట్ చేస్తామని చెప్పి కూడా ఇచ్చారు.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. ఇనీషియల్ స్క్రీనింగ్ చేస్తారు. మీరు ఎలిజిబులా కాదా అని చెప్పి స్క్రీనింగ్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, మీకు ఢిల్లీలో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు. సో అంతకుమించి మీకు ఏమి ఉండదు అనమాట. సో ఓన్లీ స్క్రీనింగ్, డీవీ, ఇంటర్వ్యూతో సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మీకు యాక్చువల్గా 12th ఫిబ్రవరి 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 5th మార్చ్ 2026 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అండ్ ఏజ్కి కానీ క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31st జనవరి 2026 ఉంటుంది. ఆ ఏజ్ వరకు ఏజ్ లిమిట్స్ కానీ, అంటే ఆ డేట్ వరకు ఏజ్ లిమిట్స్ కానీ, ఆ డేట్ వరకు మీ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ ప్రాసెస్ కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది. క్లియర్గా చూడండి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లోనే మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. టూ పేజెస్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచైనా ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అవి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదా మీకు డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు పీడిఎఫ్ ఇస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో 2 పేపర్స్ ఉంటాయన్నమాట. ఆ 2 అప్లికేషన్ ఫామ్స్ని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోండి. చూసాను ఆ ఫామ్స్ ఎలా ఉంటాయో కూడా. వాటిని ప్రింట్అవుట్ తీసుకొని వాటిని ఫిల్ చేయాలి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి మొత్తం ఫిల్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్కి, అంటే అప్లికేషన్ మొత్తం ఫిల్ చేశాక అప్లికేషన్ ఫామ్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది ఇవ్వండి, లేదంటే మార్క్స్ అది 10th మెమో ఇవ్వాలి. తర్వాత డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ లాగా చేయాలి. చేసేసి ఇక్కడ ఇచ్చిన మెయిల్కి aif.career@npstrust.org.in ఈ మెయిల్కి 3rd మార్చ్ వరకు ఎంత ఉంది ఆ డేట్ వరకు పంపిస్తే సరిపోతుంది. అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీరు సబ్జెక్ట్ లైన్ ఏం రాయాలంటే రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్స్ అని చెప్పి ఆ జాబ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ రాయాలి. డిజిగ్నేషన్ రాసేసి కాంట్రాక్ట్ బేస్ ఆఫ్ ఏఐఎఫ్ సెల్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. సో రాసేసి ఆ సబ్జెక్ట్ నేమ్ ఇలా రాసేసి, సబ్జెక్ట్ లైన్ ఇలా రాసేసి, అప్లికేషన్ ఫామ్, ఇక్కడ ఇచ్చిన సెల్ఫ్ అటెస్టెడ్ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ లాగా చేసి, అన్ని ఫోటో తీసి పీడిఎఫ్ లాగా చేసి ఈ మెయిల్కి పంపిస్తే అప్పుడు మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇలా ఉంటుందన్నమాట. మొత్తం ఫిల్ చేయాలి. క్లియర్గా మీ డీటెయిల్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో అంటే మొత్తం ఫిల్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. అందులో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని మొత్తం మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి. సో దానిపైన సైన్ కూడా చేయాల్సి ఉంటుంది. కిందకి స్క్రోల్ చేస్తే డిక్లరేషన్ వస్తుంది. ఇది మొత్తం చదివేసి ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ఏ డేట్ రోజు, సిగ్నేచర్ చేసేసి ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏమేమి పెట్టాలని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి అన్ని క్లియర్గా, CV కూడా అడుగుతున్నారు, రెజ్యూమ్ కూడా అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మీ రెజ్యూమ్, బయోడాటాకి సంబంధించిన రెజ్యూమ్ కూడా పంపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపి అప్లికేషన్ని మొత్తం పీడిఎఫ్ చేసి మెయిల్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఫస్ట్ అప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేసి, దాని తర్వాత డీవీ కండక్ట్ చేసి, దాని తర్వాత మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న NPS ట్రస్ట్, అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ వాళ్ళైతే 2 types ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు ఇవి కాంట్రాక్ట్ బేస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాకపోతే మీకు తీసివేయడం అయితే మ్యాక్సిమం ఏమీ ఉండదు, పొడిగించుకుంటూ వెళ్తారు. కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. మంచి శాలరీస్ ఉంటాయి. మీకు పోస్టింగ్ కూడా ఢిల్లీలో ఉండొచ్చు. పర్లేదు, మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలి, ఇలాంటి పెన్షన్ శాఖలో చేసే జాబ్స్ కావాలనుకునే వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో, అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.